కశ్యప ఛానల్కి స్వాగతం. తెలుగునాట అనేకమైనటువంటి కోటలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కోటలు మాత్రం నేటికి తమదైనటువంటి ప్రభావాన్ని, తమదైనటువంటి గొప్పతనాన్ని చాటుతూనే ఉన్నాయి. అటువంటి కోటల లోపల కొండపల్లి కోట కూడా ఒకటే మనం చెప్పుకోవచ్చు. విజయవాడ నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో కానవచ్చేటువంటి ఈ శిథిలమైన కోటను చూడడానికి నేటికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు రావడం ఈ కోట యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంది. ఈ కోటకు వెళ్ళడం కోసం విజయవాడ నుంచి మనం కొండపల్లి వైపుగా వెళ్తున్నాము. ఇవి ఇక్కడ మొత్తానికి ఈ దారి దగ్గరకు వచ్చే అక్కడ బోర్డు కనబడుతున్నది, కొండపల్లి కోట అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు ప్రదర్శన శాఖ అని చెప్పి బోర్డు కనబడుతుంది. కాకపోతే ఇక్కడ బాధాకరం ఏంటంటే ఈ రోడ్డు గుండా పోవడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తం మీద కోటకు వచ్చాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కనబడుతుంది కదా, ఈ ప్రాంతం మొత్తం కూడా మొదటి గేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనబడుతూ ఉంది. ఇది బహుశా ప్రహరీ ప్రాంతం అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కనబడే విధంగా ఈ ప్రహరీ కనబడుతూ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం మరలా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మరలా కిందకి దిగి మనం కోట వైపుగా వెళ్తున్నాం. మొత్తం ఈ కోట లోపలికి ప్రవేశించాలంటే 3 ద్వారాలు ఉంటాయి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనం మొదటిగా వచ్చినటువంటిది ప్రధాన ద్వారం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎటు చూసినా కూడా రాళ్ల గుట్టలతో కనబడేటువంటి ఈ కోట ఒకప్పుడు తనదైనటువంటి ప్రభావాన్ని వెలుగొందింది అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. కనబడుతుంది కదా, మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం రాళ్ల కుప్పలా కనబడుతున్నది కోటంతా. ఇదంతా కూడా కోట ముందు ఉన్నటువంటి భాగం. ఇవి కనబడేటువంటి రోడ్డు, మనం పైన ఉన్నటువంటి పహారా కాసేటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కాము. ఇప్పుడు మనం చూసిందంతా కూడా పైన ఉన్నటువంటి భావం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు పోతున్నాం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే కనుక అక్కడ మనకు టికెట్ కౌంటర్ కనబడుతుంది. ఇది ప్రస్తుతం పురావస్తు శాఖ వారి యొక్క అధీనంలో ఉంది. ఈ కోట్ల ప్రవేశించడానికి ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి, ఇది కొండపల్లి కోట ముందున్నటువంటి భాగం. చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఈ రోజుకి కూడా. ఇంతకుముందు ఫిరంగి ఇవన్నీ ఉండేవంట ఇక్కడ, ప్రస్తుతం ఇవన్నీ తీసేశారు. కోట మాత్రం చాలా పటిష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఇది మ్యూజియంగా మార్చారు. ఇక్కడ కనబడుతున్నారు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఒక ట్రెజర్ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసి ఇక్కడ మనకు మ్యూజియం ఉంది. ఇప్పుడు మనం మ్యూజియంలోనికి ప్రవేశించాం. ఇక ఈ కొండపల్లి కోట యొక్క చరిత్ర కనుక ఒకసారి మనం చూసినట్లయితే కనుక మునుసూరు కమ్మరాజుల కాలం లోపల ఈ కోట నిర్మితమైంది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. మున్సూరి పోలయ్య ఈ కట్టడ నిర్మాణానికి పూనుకున్నాడని, ఆ తర్వాత కాలం లోపల మునుసూరి కాపయ్య కాలం లోపల ఈ నిర్మాణం పూర్తయిందని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లూరు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది కొండపల్లి బొమ్మ. కొండపల్లి అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది కొండపల్లి బొమ్మలు. ఇగో లోపల మొత్తం కూడా ఈ కొండపల్లి కోటకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి రాజవంశాలు, వీటికి సంబంధించినటువంటి చరిత్రను చాలా చక్కగా ఇదంతా కూడా అందరికీ తెలిసేలాగా ప్రదర్శనగా పెట్టడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ కొండపల్లి కోట మునుసూరు కమ్మరాజుల కాలంలో ప్రారంభమయ్యి ఆ తర్వాత కాలం లోపల రెడ్డి రాజులు, ఆ తర్వాత కాలంలో బహుమని సుల్తాన్లు, ఆ తర్వాత కాలంలో గోల్కొండ నవాబులు, దాని తర్వాత నిజాం నవాబులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, చివరికి నిజాం వరకు కూడా అందరి చేత పరిపాలించబడినటువంటి అద్భుతమైనటువంటి ఈ కోట. బహుశా ఇన్ని రాజవంశాలు పరిపాలించినటువంటి కోట మనకు చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయేమో. ఈ కొండపల్లి కోటను ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఇన్ని రాజవంశాలు కూడా దీనికి పరిపాలించడం జరిగింది. ఈ రాజవంశాలకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలు కూడా, అంటే ఏ రాజవంశాలు అయితే వీటిని పరిపాలించారో ఈ పరిపాలించినటువంటి ఈ రాజవంశాల చరిత్ర మొత్తం కూడా ఇక్కడ భద్రపరచడం అనేటువంటిది మరొక గొప్పనైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. కనబడుతున్నది కదా ఇక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి కట్టడాలు, ఆ కాలంలో ఉన్నటువంటి చిహ్నాలు, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులకు సంబంధించినటువంటి ఇక్కడ కాకతీయుల యొక్క చరిత్ర కనబడుతుంది. ఆ చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు, లాస్ట్లో బ్రిటిష్ వారి చేత కూడా ఈ కోట పరిపాలించబడము అనేటువంటిది ఒక గొప్పనైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వారు సైన్యానికి శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రంగా దీన్ని వాడారు అని చెప్పి తెలుస్తోంది. ఇక మనం చూసినట్లయితే కదా దాదాపు
300 సంవత్సరాల పాటు కమ్మరాజుల ఆధీనం లోపల పరిపాలనలో ఉన్న ఈ కోట ఆ తర్వాత కాలం లోపల 1370 మున్సూర్ నాయకుల పతనం తర్వాత కొండవీటి రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇందా మనం రెడ్డి రాజుల యొక్క చరిత్ర, రెడ్డి రాజుల వంశవృక్షం అని చెప్పి కనబడుతుంది. ఇదిగో మున్సూర్ నాయకులు, వీరు కమ్మరాజులు, వీరి పరిపాలన లోపల 300 సంవత్సరాల పాటు ఈ కోట పరిపాలించబడింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. చూడండి, వీటి తర్వాత కాలం లోపల రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో రెడ్డి రాజులు పరిపాలించారు అని చెప్పి వీటిని మనకు తెలుస్తూ ఉంది. ఈ కోటకు ప్రధానంగా రావడానికి 3 ద్వారాలు ఉన్నాయి. మనం ఇందాక ప్రారంభం లోపల ఎక్కి చూసినటువంటిది మొదటి ద్వారమై ఉండొచ్చు. అంటే ఈ ద్వారాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూలిపోయి మధ్యలో దారిలో ఉన్నటువంటిది 2, మనం ప్రారంభంలో టికెట్ తీసుకుని వచ్చినటువంటిది 3. ఈ విధంగా 3 ద్వారాలు ఇక్కడ మనకు కానరావటం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ చిత్రాలు, ఆ మ్యూజియంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఇక్కడ అందరికీ తెలిసేలాగా వీటికి సంబంధించినటువంటి వివరాలను ఇవ్వడం జరిగింది. ఇది మనం బయట నుంచి వచ్చినటువంటి కోట యొక్క మ్యూజియం యొక్క ముందు భాగం. కొండపల్లి యొక్క చారిత్రక ప్రాముఖ్యత అని చెప్పి కొండపల్లికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను ఇక్కడ చెప్తున్నారు. కొండపల్లి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మరొక గొప్పనైనటువంటి విషయం ఏంటయా అంటే కొండపల్లి లోపల తయారు చేసేటువంటి బొమ్మలు. ఈ బొమ్మలు నిజానికి పొనికి చెక్కతోటి తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ పొనికి చెక్కను తెలంగాణ ప్రాంతం లోపల భాగోతాలు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భాగోతాలు ఆడేవారు తమ యొక్క కిరీటాలను, తమ యొక్క ఆయుధాలను తయారు చేయడానికి వీటిని వాడేవారు. ఇవి చాలా తేలికతో ఉన్నటువంటి కట్టె, ఇది చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఒక బొమ్మను తయారు చేసినట్లు అంటే అచ్చుగుద్దినట్టు ఇంకో బొమ్మను తయారు చేయడం, అచ్చు వేసేసి ఇంకో బొమ్మను ఆ విధంగా తయారు చేయడానికి లేని విధంగా ప్రతి బొమ్మ దానికి అదే ప్రత్యేకత అనే విధంగా ఈ పొనికి కట్టతో తయారు చేయబడినటువంటి కొండపల్లి బొమ్మలు కేవలం తెలుగునాటే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి పొందాయి అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతం లోపల దగ్గర దగ్గర 400 కుటుంబాలు కేవలం ఈ కొండపల్లి బొమ్మలను తయారు చేయడానికే తమ యొక్క పూర్తి స్థాయి సమయాన్ని వెచ్చించేవి. అంటే ఈ కొండపల్లి బొమ్మలు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. కాలక్రమం లోపల ఆ వైభవం మొత్తం కూడా పోయింది. ఇప్పుడు కొండపల్లి కళాకారులు కూడా ఈ బొమ్మలను తయారు చేసేవారు చాలా తక్కువైపోయారు. వచ్చినటువంటి ప్లాస్టిక్ బొమ్మలు, చెక్క బొమ్మలు, ఇంకా అనేకమైనటువంటి వాటి యొక్క పోటీని ఎదుర్కోలేక వీళ్ళకి తయారు చేయడం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఖరీదు ఏదైతే ఉందో ఆ ఖరీదును వినియోగదారులు చెల్లించలేక ఈ యొక్క కళ క్రమంగా అంతరించిపోతున్నది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కొన్ని కుటుంబాలు ఉన్నా అవి నామమాత్రమే అని చెప్పుకోవాలి. ఇగో ఇక్కడ ఆ కాలం లోపల పరిపాలించినటువంటి ఆ బహుమని సుల్తాన్లు, మొఘలాయులు, వీరి యొక్క చిత్రాలు, అదేవిధంగా వారి యొక్క సింహాసనము, వారికి సంబంధించినటువంటి చిత్రపటాలు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ కోట లోపల ఈ మ్యూజియం లోపల భద్రపరచడం అనేటువంటిది జరిగింది. ఈ కోటను పరిపాలించినటువంటి ప్రతి రాజవంశానికి సంబంధించినటువంటి చరిత్ర, అవి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఈ కొండపల్లి ప్రాంతాన్ని పరిపాలించారు, ఈ వివరాలు అన్నింటినీ కూడా వీరిక్కడ చక్కగా భద్రపరచడము అనేటువంటిది గొప్ప విషయం. ఇదంతా కూడా కొండపల్లి కోట యొక్క నమూనాగా మనం చెప్పుకోవచ్చు. కనబడుతుంది కదా, కొండపల్లి ఫోర్ట్ ఏ విధంగా ఉండేది, ఏ విధంగా లోపలికి ప్రవేశించేవారు, ఆ యొక్క ఫోర్ట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా ఇక్కడ నమూనా బొమ్మ పెట్టారు. ఇక్కడ పరిపాలించినటువంటి ఆ మొఘలాయులు, బహుమని సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా కొండపల్లి తవ్వకాల్లో లభించినటువంటి ప్రాచీనమైనటువంటి శిల్పకళా సంపద ఏదైతే ఉందో ఈ శిల్పకళా సంపదను వివరాలతో సహా ఇక్కడ అత్యంత భద్రపరచడము అనేటువంటిది గొప్పనైన విషయంగా మనం చెప్పవచ్చు. ఆ కాలం లోపల దొరికినటువంటి అనేకమైనటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్పాలను ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఇక అక్కడి నుంచే కొంచెం లోపలికి చూసినట్టయితే కనుక అక్కడ బొమ్మ చూడండి ఎట్లా ఉందో. ఇది నిజంగా ఇది బొమ్మ లేకపోతే నిజమా అనే విధంగా కనబడుతున్నది. చాలా చక్కగా కనబడుతున్నది. ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది కోట ముందు భాగం, అంటే ఇందాక మనం ప్రవేశించినటువంటి భాగం. ఇదంతా కూడా కోట నమూనా. ఆ కాలంలోనే ఎట్లాంటి
గొప్పనైనటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే అద్భుతంగా ఈ కోటను నిర్మించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడికి వచ్చి చూసినట్లయితే కనుక ఒక కత్తి పట్టుకున్నటువంటి సైనికుడు ఎవరైతే ఉన్నాడో ఆ సైనికుడు నిల్చున్నటువంటి బొమ్మ, ఆ బొమ్మకి తలకాయ ప్రాంతం మాత్రమే ఖాళీగా అట్టబెడతారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క సైనికుడు వెనక నిల్చొని ఆ యొక్క ఫోటోలు దిగటము అనేటువంటిది ఒక సరదాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడము, దాన్ని చూసి నవ్వుకోవటము అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇక చూడండి, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు వీరందరూ ఈ కాలం లోపల పరిపాలించబడినటువంటి కోట ఇది. ఇది మొత్తం సింహం తలతో ఉన్నటువంటి ఒక టేబుల్ లాగా దీన్ని ఉపయోగించేవారు కావచ్చు ఆ కాలంలో. అట్లానే విరిగిపోయినటువంటి ఏనుగుల యొక్క శిల్పాలు, విజయనగర సామ్రాజ్యాధీశం, ఏనుగులంటేనే విజయనగర సామ్రాజ్యం మనకు గుర్తుకొస్తుంది. ఆ కాలం నాటి బొమ్మలు, ఇట్లా ఒకటేమిటి ఆ కాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ శిల్ప కళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి బొమ్మలు, ఇవో వీరగల్లు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మ్యూజియం లోపల చాలా చక్కగా భద్రపరచడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మ్యూజియాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా పెద్దగా ఉంటుంది మ్యూజియం. అంత తొందరగా ఇవి కంప్లీట్ కాదు. ఈ మ్యూజియం మొత్తం తిరగడానికి, అన్ని వివరాలను చూసుకుంటూ తిరగాలంటే దగ్గర దగ్గర మనకు ఒక 2 అవర్స్, 1.5 అవర్ అయినా ఈజీగా పడడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే వీటిలో చాలా జాగ్రత్తగా భద్రపరచడమే ఒక గొప్ప విషయం అయితే, వాటికి సంబంధించినటువంటి ప్రతి వివరాన్ని కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా రాయబడడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అందుకనే మేము వీడియో చిత్రించే సమయంలో కూడా ఆ యొక్క శిల్పాలను తీయడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో, ఆ కింద ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను కూడా జాగ్రత్తగా చిత్రించడము అనేటువంటిది జరిగింది. దాన్ని పిక్చరైజ్ చేయడానికి, దాన్ని వీడియో లోపల చూపించడానికి చాలా వరకు ప్రయత్నించాం. మొత్తం ఆ కాలంలో ఉన్నటువంటి రాక్ స్టోన్ ఇది, మొత్తం స్టోన్ ఇది. ఇదంతా కోట లోపలి భాగము. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ మ్యూజియం. బహుశా ఆ కాలం లోపల తురుష్కర్ కాలంలో వేయించబడినటువంటి ఒక శాసనం అయి ఉండొచ్చు ఇది. ఇక్కడ ఈ రాతికి నెంబరింగ్ ఇచ్చారు. దీనిలో విషయం ఏంటో తెలియదు కానీ ఇది చేప ఆకారంలో కనబడుతుంది. ఇక్కడ కూడా అనేకమైనటువంటి రాళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇదంతా మ్యూజియం లోపలి భాగం. వివిధ కోటలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కోట లోపలి భాగము. ఒకసారి కోట బయటికి వెళ్దాం. మ్యూజియం నుంచి బయటికి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనకు కానవస్తుంది ఇదంతా ప్రాంతం అంతా. ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక గాజు గ్లాస్ తోటి ఏదో కనబడుతున్నది. కాకపోతే దీన్ని చూసినట్లయితే కనుక ఇది ఒక రహస్య స్వరంగ మార్గము అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పడము అనేటువంటి జరిగింది. అక్కడ కనబడుతుంది కదా కోట. ఆ కోట పెద్దనైనటువంటి బయట ఉన్నటువంటి ప్రాంతము. మన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి గాజు మూత ఏదైతే ఉందో అది ఒక సీక్రెట్ వే అని చెప్పి చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ ఆ కాలంలో ఉపయోగించేటువంటి స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం కనబడుతుంది. చూడండి ఆ కాలంలోనే అత్యద్భుతంగా వీటిని నిర్మించడం జరిగింది. కోట బయట ప్రదేశం చాలా పెద్దగా ఉంది. ఇటువైపు నుంచి వచ్చి చూసిన తర్వాత ఇక్కడి నుంచి మరలా ఈ కోట పైభాగం ఏదైతే ఉందో పైభాగానికి వెళ్ళడానికి మెట్లు అవి ఉన్నాయి. ఇదంతా బయట నుంచి కానవచ్చేటువంటి కోట యొక్క స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా శిథిలమైపోయిన తర్వాతే కోట ఇట్లా కనబడుతున్నది. ఆ కాలం లోపల పూర్తిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండి ఉండేదో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఒకసారి ఈ పైన ఉన్నటువంటి మెట్ల ద్వారా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మ్యూజియం నుంచి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి ప్రాంతాలను చూసి ఆ పక్కన ఉన్న మెట్ల ద్వారా కోట పైభాగానికి వెళుతూ ఉన్నాం. ఇదంతా కూడా కోట పైభాగం. ఇప్పుడు మనం కోట పైభాగానికి వచ్చాము. ఈ కోట పైభాగం లోపల ఆ కాలం లోపల చెక్కబడినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలు కానీ ఈ డిజైన్స్ కానీ ఈ రోజుకి
అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి. కాకపోతే వీటిని మళ్ళా రినోవేట్ చేసి మరలా అదే డిజైన్స్ని ఈ స్తంభాల పైన చెక్కినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ మాత్రం ఆ పాతకాలం నాటివే ప్రత్యేకంగా వేశారని చెప్పుకోవచ్చు. ఈ కొండపల్లి కోట లోపల అనేకమైనటువంటి ఈ దారులు చాలా కనబడుతున్నాయి. సొరంగ మార్గాలు, ఈ సొరంగ మార్గాల నుండి ఎక్కడికి వెళతాయి అని తెలియదు. ఎందుకంటే అన్నిటినీ కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా కోటలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటే మనం ముందుకు వెళుతున్నాము. చూడండి, ఇందాక మ్యూజియంలో మనం చూసినటువంటి బొమ్మ ఎట్లానో అట్లానే ఉంది. ఇది మొత్తం పైన ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే మనకు పెద్ద పెద్దనైనటువంటి సొరంగ మార్గాలు 3 కనబడ్డాయి. కింద ఒకటి, ఇప్పుడు మనం చూసినటువంటి పైన 2 భాగాలను మనం చూడవచ్చు. కొండపల్లి కోట నుంచి అనేక ప్రాంతాలకి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండవీటి రెడ్డి రాజుల సంస్థానం ఏదైతే ఉందో అక్కడికి ప్రత్యేకమైనటువంటి రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ మూసేయడం వల్ల ఏవి ఎటుపోతాయో మనకు మాత్రం అర్థం కాలేదు. కాకపోతే ఇవన్నీ చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. చాలా ఉద్వేగం కలుగుతూ ఉంది. ఎందుకంటే పురాతన కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ చారిత్ర సం సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాము అనేటువంటి భావన మాత్రం చాలా గొప్పగా అనిపించింది. చూడండి, ఇవంతా కూడా అనేకమైనటువంటి ఈ గాజుతో సీల్ చేయబడిన మొత్తం కూడా సొరంగ మార్గాలు అని చెప్పారు. అవి ఎక్కడికి వెళతాయి, ఏ మార్గం ఎటు తీసుకువెళ్తుంది అనే మాత్రం తెలియలేదు. కానీ మొత్తం మీద చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఈ కోట. ఇట్లా ముందుకు వచ్చాము, లాస్ట్ కొండ దగ్గరకు వచ్చి చూసినట్లయితే కనుక ఇక్కడి నుంచి చూస్తే కోట ప్రహరీ కనబడుతుంది కదా, ఆ కోట ప్రహరీ భాగం, మళ్ళా కింద వైపు నుంచి కూడా ప్రహరీ, ఊరు, ఈ పైనుంచి వ్యూ పాయింట్ చాలా చక్కగా అనిపిస్తున్నది. చూడండి, కింద ఉన్నటువంటి గ్రామం కనబడుతుంది. అట్లానే ఎదురుగా ఉన్నటువంటి కొండ, దానికి చుట్టూరా ఉన్నటువంటి ప్రహరీ, ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కోట ఉన్నటువంటి భాగం. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ కొండపల్లి కోట నుంచి అనేక రహస్య మార్గాలు ఉన్నాయి. మనం వచ్చే దగ్గర కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్న కొద్దీ చిక్కు దారులాగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్లో వచ్చిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి దారులు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటివి దారిలోనే ఒక దారిలోకి వెళ్తున్నాము. చూడండి, అట్లా వెళుతూ ఉంది ఈ దారి మొత్తం. ఈ దారి ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా ఉంది. దీనికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ మాత్రం ఎక్కడ ఏమి పెట్టడం జరగలేదు. పైన ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఇవే లోపలికి వెళ్ళి లోపల మొత్తం కిందకి దిగిన తర్వాత బయట ప్రాంతానికి వెళ్ళేటువంటి సీక్రెట్ వేగా ఇది మనకు కానరావడం అనేటువంటి జరిగింది. పైనుంచి మొత్తం గదుల లోపల నుంచి కిందకి వెళ్ళేటువంటి ఒక రహస్య మార్గంగా ఇది మనకు కానవచ్చింది. రైట్ సైడ్ పోవడానికి ఒక దారి ఉంది, మళ్ళా లెఫ్ట్ సైడ్ మధ్యలోంచి ఒక మార్గం ఉంది. కాకపోతే దానికి ఇనప తలుపుతో వాటిని బంధించి వేయడం జరిగింది. ఇక్కడ కూడా మరలా ఒక రహస్యమైనటువంటి సొరంగ మార్గంలాగా ఒక ప్రాంతం కానరావడం జరిగింది. ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకి దాడులు జరిగినప్పుడు తప్పించుకు వెళ్ళడానికి లేదా వారిని దెబ్బతీయడానికి అనేక మార్గాలు ఇక్కడ ఈ విధంగా నిర్మించబడి ఉండవచ్చు అని మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే కొండపల్లి యొక్క ప్రధానమైనటువంటి కోటగా మనం తెలుస్తున్నది. అది రాజు రాణిగారుల యొక్క గదులు, అదేవిధంగా సైనికులు నివసించేటువంటి ప్రాంతం వెనక వైపు ఉండి ఉండవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం మాత్రం ప్రధానమైనటువంటి కోట ఉన్నటువంటి భాగం అని మనకు తెలుస్తూ ఉంది. ఇందాక మనం చూసాం కదా ముందు భాగం, ఆ ముందు భాగం లోపల రాజుగారి యొక్క గది, ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా అనేకమైనటువంటి గదుల నిర్మాణము ఈ ప్రాంతం లోపల మనం చూడవచ్చు. ఇదంతా కొండపల్లి కోట యొక్క పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోట, అంటే శిథిలమైపోయినటువంటి కోటకు సంబంధించినటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి గుర్తులు కనబడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి లోతైనటువంటి విశ్లేషణ చేయలేకపోతున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ ఏవీ లేవు. కాకపోతే వీటికి సంబంధించినటువంటి మాత్రం తప్పనిసరిగా ఎంతో విలువైన సమాచారం కోసం మాత్రమే వీటిలన్నిటిని కూడా ఈ విధంగా
చెక్కి ఉండవచ్చు. ఈ డిజైన్స్ వెనక ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క గుర్తుల వెనక ఆ కాలంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి డిజైన్స్, ఆ కాలంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనము మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి బోర్డులు లేకపోవడం వల్ల ఇది మాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడి నుంచి మరలా కోటపై నుంచి మరలా కింది వైపుకి వెళ్తున్నాము. చూడండి, కోటపై నుంచి పక్కకు పోయేటువంటి పాసేజ్ లాగా కనబడుతుంది. అటు ఇటు మొత్తం కూడా లోతైనటువంటి భాగం కనబడుతుంది. ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలిపేటువంటి సన్ననటువంటి దారిలాగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది మొత్తం జలాశయంలాగా కనబడుతున్నది. అటు ఇటు కూడా దాన్ని ఆనుకొని మరలా అనేకమైనటువంటి గదులు కనబడుతున్నాయి. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి దిగి ఒకసారి చూసొద్దాం. కొండపై నుంచి మనం కోటపై నుంచి మనం కిందకు దిగుతున్నాము. దిగే క్రమంలో లెఫ్ట్ రైట్ రెండు సైడ్లో కూడా పెద్దనైనటువంటి జలాశయం కొన్నట్టుంది. అక్కడ అనేకమైనటువంటి రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళాము. మరలా యథావిధిగా ఎక్కడ ఏ రూము తలుపు కూడా తెరిచిలేదు. పైపెచ్చు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా ఇక్కడ మనకు లభించలేదు. ఏ వివరాలు కూడా ఇక్కడ కనీసం బోర్డుల రూపంలో కూడా పెట్టుంటే బాగుండేది. కానీ ఇక్కడ మనకు అటువంటి వివరాలు ఏవి లభించలేదు. అయినా ఇవి చూడడానికి చాలా బాగుంది. పైన కోట, అటు ఇటు లోతైనటువంటి ప్రదేశం, మధ్యలోంచి నడుచుకుంటూ రావడానికి వీలుగా దారి చాలా చక్కగా అనిపించింది. అక్కడి నుంచి మరలా మనం కిందకి దిగి వచ్చి కింద వైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మరలా బయటికి వెళ్తున్నాం. ఈ బయటికి వెళ్ళే క్రమం లోపల అనేకమైనటువంటి ప్రహరీ గోడలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు, ఆ కాలం నాటి వైభవం మొత్తాన్ని కూడా, పురాతన వైభవం మొత్తం కూడా మాకు తెలుసు అన్న విధంగా టీవీగా నిల్చున్నటువంటి అనేకమైనటువంటి చెట్లు మనకు కనబడుతున్నాయి. ఇదంతా కూడా ప్రహరీ గోడ. ఈ చెట్టు ఎంత అద్భుతంగా, ఎంత పురాతనమైందో చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడను, సగం ప్రహరీ గోడను తమ యొక్క వేళ్లతోటి ఈ చెట్టు నింపివేయటం అనేటువంటిది ఇక్కడ గొప్ప విషయం కనబడుతుంది కదా. ఈ యొక్క చెట్ల యొక్క ఊడల లోపల, వేర్ల లోపల సగం గోడ ఉండి, అంటే ఆ గోడ ఎన్ని సంవత్సరాల క్రితం కట్టింది, వాటిని అన్నింటినీ కూడా, ఈ గోడ మొత్తాన్ని కూడా తలలో ఇముడ్చుకుంది ఆ చెట్టు. అంటే ఇది ఎంత పురాతనమైన చెట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళా బయటకు వెళ్ళడానికి దారి ఒకటి కనబడుతుంది. ఇటువైపు ఒక దారి కనబడుతుంది. ఇక్కడి నుంచి ఒకసారి మనం చూస్తే ఇందాక మనం చూసి వచ్చినటువంటి ప్రదేశము. ఇక్కడి నుంచి మళ్ళా మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి ప్రదేశం నుంచి మనం మళ్ళా లోంచి ఈ కోట లోపలి భాగానికి వెళుతూ ఉన్నాం. ఇక్కడ అనేకమైనటువంటి నిర్మాణాలు, కూలిపోయిన నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకే విధంగా కానరావడం అనేటువంటిది ఒక విచిత్రంగా అనిపించింది. ఇవి వేటి కోసం నిర్మించారు, ఇవి ఏమై ఉంటాయి అనే సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఎక్కడ సైన్ బోర్డ్స్ మాత్రం పెట్టలేదు. బహుశా ఇవి గుర్రాలు, ఆ ఏనుగులను కట్టేటువంటి ప్రదేశాలుగా మాకు అనిపించాయి. ఈ ప్రదేశం మాత్రం చాలా చక్కగా ఉంది. నడక చూడండి, నడకపోవడానికి దారి చూడండి, చాలా చక్కగా అనిపిస్తున్నది. మధ్య మధ్య లోపల మెట్లు కనబడుతున్నాయి. ఆ మెట్ల ద్వారా పైకెక్కడానికి వీలుగా పెద్దనైనటువంటి స్టేజ్ లాంటి ఒక ప్రదేశం కనబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్యాంకును చూసి ఇది బహుశా గుర్రాలు, ఏనుగులు నీళ్లు తాగేటువంటి ప్రదేశం కావచ్చు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా పశువులను కట్టేయడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశంలానే మాకు అనిపించడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా కొండపల్లి కోట దిగి కిందకు వచ్చే క్రమం లోపల మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు. వీటన్నిటినీ చూసుకుంటూ కొంచెం మన యొక్క ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. చాలా పెద్దగా ఉంది కోట. మేము అనుకున్న దానికన్నా కూడా చాలా పెద్దగా ఉంది. కాకపోతే బాధాకరం ఏంటంటే మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలు చుట్టూ ఉండడం వల్ల ఈ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉంది. ఈ కోట వైపుకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దారి తెలియక మధ్యలో సర్కిల్ లోపల రెండు బోర్డులు కనబడతాయి. కొండపల్లి కోటకు 4 కిలోమీటర్లు, కొండపల్లి కోటకు 12 కిలోమీటర్లని. 4 కిలోమీటర్ల వైపుకి వెళ్ళి మేము చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత వెనక్కి తిరిగి వస్తే ఈ దారిలోంచి రావడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చిన దారి కూడా 2 వీలర్స్కి ఓకే, కానీ 4 వీలర్స్ మీద రావాలంటే మాత్రం
చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందంతా కూడా టిప్పర్లు పోతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోవడం చాలా కష్టం. పైపెచ్చు చుట్టూ కూడా మొత్తం ఆ బూడిదలా కనబడుతుంది. అదంతా మొహాన కొట్టుకొని చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఎందుకు ఈ విధమైనటువంటి స్థితిని కల్పించాయో తెలియదు కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొండపల్లికి వెళ్ళడానికి, ఇంత చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి కోటకి వెళ్ళడానికి దారి సక్రమంగా లేకపోవడం మాత్రం మాకు ఒకంత ఆశ్చర్యాన్ని, బాధను కలిగించింది. సరే, అవన్నీ దాటుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చాము. కొండ పై భాగానికి వచ్చాము. ఇక్కడి నుంచి ఈ పశువులు, ఈ ఏనుగులు, గుర్రాలు వీటన్నింటినీ కట్టేటువంటి ప్రదేశాలను చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా కొండ పై భాగము. కొండపల్లి కోట పై భాగంలో ఉంది. ఇదంతా పక్కన ఉన్నటువంటి కొండకి ఒకసారి చూస్తే మొత్తం చుట్టూరా కూడా ఎటు చూసినా కూడా అడవిలా కనబడుతున్నది. ఈ కాలంలోనే ఈ విధంగా ఉందంటే ఆ కాలం లోపల ఇంకా ఎంత దట్టమైన అడవిని వీళ్ళు మెయింటైన్ చేసి ఉండి ఉండొచ్చో మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా పైనుంచి కనబడుతున్నది కింద ఉన్నటువంటి భాగం చూడండి. ఇందాక మనం అంతా ఈ ప్రాంతం మొత్తం కూడా చూసి వచ్చాము. ఈ ప్రాంతం మొత్తాన్ని మరలా ఒకసారి పైనుంచి చూస్తున్నాము. మొత్తమైన శిథిలం అయిపోయినా కూడా ఈ కోట చాలా అద్భుతంగా అనిపించింది. ఇటు చూసినా కూడా ఆ కాలం నాటి గొప్పతనాన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలు, విశేషాలు, మార్గాలు, ఆ శిల్పుల యొక్క డిజైన్లు ఇవన్నీ కూడా మనల్ని చాలా అబ్బురపరుస్తూనే ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ముందుగా మనం జైలు వైపుకు వెళుతూ ఉన్నాం. ఇందాక మనం చూసినటువంటి పెద్దనటువంటి చెట్టు, ఆ చెట్టు నుంచి మళ్ళీ లెఫ్ట్ వైపుకి వెళ్తున్నాము. లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినట్లయితే కనుక ఆ కాలం లోపల ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని బంధించేటువంటి జైలు ఉంది లోపల. ఆ జైలు ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో అటువైపుకి వెళుతున్నాము. ఈ ప్రదేశం కూడా చక్కగా ఉంది, పోవడానికి రావడానికి వీలుగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ కాలంలో గుర్రాల మీద కూడా రావడానికి వీలుగా ఈ మార్గం కనవస్తున్నది. మనం గమనించినట్లయితే కనుక ప్రారంభం లోపల విశాలంగా ఉండి వచ్చే కొద్దీ కొంచెం 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 చిన్నగా అవటము అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు బోర్డు కనబడుతున్నది, జైలుకి దారి అని చెప్పి. ఆ కాలంలో ఉన్నటువంటి కారాగారం ఏదైతే ఉందో ఆ కారాగారం వైపుకు వస్తున్నాము. ఇది బహుశా కోటకి చివరి వైపు అనుకుంటా. ఎందుకంటే ఖైదీలను వీళ్ళందరినీ కూడా కోటలకు చివరి వైపున అట్టే పెట్టి పైనంత నుంచి అందరూ కాపలాగా ఉండేవారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం జైలు ఆవరణ లోపలికి ప్రవేశిస్తున్నాము. పటిష్టమైనటువంటి రాతి నిర్మాణాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కేవలం పైన ఉన్నటువంటి ఒక చిన్న కిటికీలు తప్ప వేరే ఏవి మార్గం కనబడట్లా. పటిష్టమైనటువంటి ఇనప తలుపులు, పైన ఉన్నటువంటి ఆ కిటికీల నుండి వచ్చేటువంటి గాలి, వెలుతురు మాత్రమే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి ఎట్లున్నాయో. పటిష్టమైనటువంటి రాళ్లతోటి నిర్మించబడినటువంటి జైలు ఇదంతా. కాకపోతే ఇదంతా కూడా గబ్బిలాలకి నిలయం అయిపోయింది. గబ్బిలాలు పూర్తిగా వీటిని ఆక్రమించుకొని ఉన్నాయి. చాలా వరకు పురావస్తు శాఖ వారు వీటిని లోపల ప్రవేశించడానికి వీలుగా తయారు చేసినప్పటికీ కూడా ఇంకా అనేకమైనటువంటి గబ్బిలాల వాసన మాత్రం ఈ ప్రాంతాన్ని వదిలిపోవడం లేదు. ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేనంతగా వాసన వస్తూనే ఉంది. ఇది కొంతవరకు నయం అనిపించింది. మరి నిలబడలేనంత లేదు కానీ కొంతవరకు వాసన భరించవచ్చు అనే విధంగా ఉంది. ఇది జైలు యొక్క ముందున్నటువంటి గేటు. ఈ జైలు గేట్ దాటుకొని మరలా బయటకు వస్తున్నాం. మళ్ళీ బయటకు వచ్చే క్రమంలో ఒకసారి జైలు మొత్తాన్ని చూడండి. వెలుతురుకి ఎక్కడ ఢోకా లేకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు లోపల ఉన్నటువంటి ఖైదీల కోసం. అటు పైన వైపు నుంచి, పక్కల నుంచి, ఇటువైపు నుంచి చూసినా కూడా గట్టినైనటువంటి గ్లాసులు నిర్మించి ఇక్కడ గాలి, వెలుతురు కలిగే విధంగా చక్కనైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అనేక భాగాలుగా ఈ
జైలుని నిర్మించారు. ఇది జైలు యొక్క ఒక భాగం. ఇది అక్కడి నుంచి మరలా రెండో వైపు ఉన్నటువంటి మరొక జైలు దగ్గరికి వస్తున్నాం. మనం చూసింది మొదటి జైలు, ఇది రెండో జైలు. ఇక్కడ మాత్రం భరించలేనంత దుర్వాసన వస్తూ ఉంది గబ్బిలాలది. చూడండి, ఇంకా గబ్బిలాలు మొత్తం అక్కడికే ఉన్నట్టున్నాయి. చాలా వాసన. ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ నిల్చోలేకపోయాం, అంతటి వాసన ఇక్కడ వస్తూ ఉంది. దీంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. జస్ట్ ముందు వైపు నుంచి మాత్రమే మేము వీడియోని పిక్చరైజ్ చేసుకొని బయటకు వచ్చేయడము అనేటువంటిది జరిగింది. గబ్బిలాల వాసన మాత్రం భరించలేనంతగా ఇక్కడ రావడము అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం మొదటగా ముందు ఒక జైలుని చూసాము, అది దాటి వచ్చిన తర్వాత ఇక్కడ రెండో జైలు ఏదైతే ఉందో రెండో జైలుని చూడడం జరుగుతున్నది. దీనికి కూడా ఒకే ఒక మార్గం ఉంది బయటికి రావడానికి. ఈ రెండు జైళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జైళ్ళ మధ్యలోంచి ఒక ప్రదేశము అనేటువంటిది మనకు కాని రావడం జరిగింది. ఇదొక జైలు, అదొక జైలు కదా. ఆ రెండు జైళ్ళ మధ్యలో ఒక ప్రదేశం ఉంది. ఒకసారి ముందు ఈ జైలును చూద్దాం. ఇది రెండో వైపు జైలు. ఇందాక మనం చూసినటువంటిది మొదట ఉన్నటువంటి జైలు. ఇటువైపు మొత్తం కూడా ఇంకా లాస్ట్ ప్లేస్ కాబట్టి ఇటు పోవడానికి లేకుండా పెద్ద పెద్దనటువంటి కొండరాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం లోపల ఉన్నటువంటి లోయ ప్రాంతం మొత్తం కూడా చాలా సుందరంగా చాలా చక్కగా కనబడుతూ ఉంది. జైళ్ళ దగ్గర ఇక ఇక్కడి నుంచి బయలుదేరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ముందుకు వెళ్ళే క్రమం లోపల రాయళ్ళని పగలగొట్టడానికి వీలుగా లేదా వాళ్ళ ఆలోచనకు తగిన విధంగా కట్టడం కోసం ఈ విధంగా కొట్టేటువంటి ప్రక్రియను మనం చాలా కోటల దగ్గర చూస్తాము. అట్లాంటిదే చెక్కబడినటువంటి ఒక రాయి కూడా మనకు కనబడుతుంది. నీటి నిల్వల కోసం ఈ విధంగా కూడా చేస్తారు అని చెప్పి కొద్దిమంది అంటారు. దీనిలో ఏది వాస్తవమో తెలియదు కానీ మొత్తానికి రాయిని కట్ చేయడానికి చేసినటువంటి ఏర్పాటుగా మేము అనుకోవడం జరిగింది. చూడండి ఎట్లా కనబడుతుందో ప్రాంతం మొత్తం. చక్కగా కనబడుతుంది ఈ ప్రాంతం మొత్తం. ఈ రెండు జైళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చుతున్నాము. ఇక్కడ చూస్తే చాలా పెద్దనైనటువంటి ప్రహరీలా కనబడుతుంది. చూడండి, అటు ఇటు పెద్దనైనటువంటి ప్రహరీ గోడలు, మధ్యలో ఖాళీ ప్రదేశం చూడడానికి చాలా చక్కగా ఉంది. ఒక్కసారిగా అనేక మంది సైనికులు గుర్రాలు వేసుకొని రావడానికి వీలుగా ఇటువంటి మార్గాన్ని నిర్మించి ఉండవచ్చు. ఇటు నుంచి మనం పక్కకి వెళ్ళి చూసినట్లయితే కనుక ఈ రెండు జైళ్ల మధ్య ఉన్నటువంటి భాగం నుంచి కిందకి వెళ్ళి చూసినట్లయితే కనుక కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మనకు అద్భుతంగా కనబడుతుంది. చూడండి, ఇదంతా కూడా కొండపల్లి జైళ్ళ వెనక భాగం. ఆ రెండు జైళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చి చూసినప్పుడు కనబడేటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినటువంటి భాగం ఇక్కడ నుంచి మరలా మనం బయటికి వెళ్ళడము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ కోట లోపల మనం ప్రవేశించగానే మనం చూడవలసినటువంటి ప్రధానమైనది ఏంటంటే ప్రారంభంలో వచ్చేటువంటి ఆ రెండు గేట్లు, మొదట ప్రారంభం లోపల ఉన్నటువంటి ఆ స్ట్రక్చరు, మ్యూజియంలోంచి బయటికి రాగానే కనబడేటువంటి సీక్రెట్ ఛాంబర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లాంటి భాగము, అక్కడి నుంచి పైకి వస్తే కోట పై భాగము, కోట పైభాగం నుంచి ఆ నేరో పాతలో మనం వచ్చినప్పుడు అటు ఇటు కనబడేటువంటి పెద్ద నీటి ప్రవాహానికి ఏర్పాటు చేయబడినటువంటి చెరువు లాంటి ప్రదేశము, అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే కనుక ఇదిగో ఇప్పుడు మనం చూసినటువంటి గుర్రాలను ఏనుగులను కట్టేటువంటి ప్రదేశము, అక్కడి నుంచి మరలా మనం ముందుకు వస్తే ఈ జైళ్ళు, ఇది జైళ్ళ వెనక ఉన్నటువంటి భాగంగా మనం చూడవచ్చు. ఎప్పుడైనా మీరు కొండపల్లి కోటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడండి. కానీ ఏది ఏమైనా ఆ కాలం నాటి ఒక వెలుగు వెలిగినటువంటి ప్రాంతాలను మనం చూడగలగటం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడా కొండపల్లి పైభాగం నుంచి కనబడేటువంటి గ్రామం.
ఒకప్పుడు ఇక్కడ 400 కుటుంబాలు కేవలం కొండపల్లి బొమ్మలను చెక్కేటువంటి కళాకారుల కుటుంబాలు ఉండేవంట. క్రమంగా అవన్నీ కూడా నేడు అంతరించిపోయాయి. కేవలం ఒక 10-15 కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ అక్కడే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. దానిలో నిజమెంతో కూడా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత ప్రాధాన్యం కలిగినటువంటి కోటకు సక్రమమైనటువంటి దారి వేసి ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చూశారు కదమ్మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లోపల తెలియజేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.